ఎవరయ్యా మీరు? నేనే సిద్ధ వైద్య సందుగొందు నాడిముత్తుని. మా గురించి వినే ఉంటారుగా. ఈ గురించి మాకెందుకు తెలీదు? వంశపారంపర్యంగా వైద్యం చేస్తున్నారు కదా. అవును, కానీ మాతో వైద్యం చేయించుకున్నవాడు ఎవడు వాడి వంశాన్ని చూస్తున్నాడు. గోమతి గోమతి ఏంటి బాస్, ఆయన మిమ్మల్ని చూడగానే గోమయం గోమయం నడుస్తున్నాడు? గోమయం కాదురా, గోమాతి. గోమాయం గోమాతి గోమాయం. నీ మొఖాన గోమయంతో కళ్ళాపు చల్లరా. చెల్లెమా చెల్లెమా చెల్లెమా, నువ్వు నీ అన్నయ్య మొహం చూసి మాట్లాడే సమయం వచ్చిందమ్మా. మన ఇంటికి వచ్చిన వైద్యులు వేరే ఎవరో కాదు, నువ్వు గాఢంగా ప్రేమించిన నీ లవరే. అవునమ్మా, అదే సొంతకుందు నాడి ముత్తేనమ్మా. ఏంటి నాడిలో నక్కలు అరుపులు వినిపిస్తున్నాయి? నాన్నగారిని కాపాడేస్తారుగా. కాపాడడానికి ఆయన ఏమన్నా గోతులో పడ్డారా, కోమాలో పడ్డారు? మా నాన్న మళ్ళీ లేచి నడవాలి. మీరేం చేస్తారో నాకు తెలియదు. అది నాకు తెలియదు. వాట్? చెక్ చేస్తున్నానుగా. నన్ను కొంచెం ఒంటరిగా వదులుతారా? వల్లకాట్లో ఉన్నట్టు చుట్టూ ఉన్నారు. బాస్ ఏం చేస్తున్నారు? ఇంతవరకు నేనే జమీందారిని క్లోజప్ లో చూడలేదురా. కోమాలో పడుకున్న పనస కింజకి పాలిష్ పెట్టినట్టు తళతళ మిలమిలమిల మెరిసిపోతున్నట్రా. బాస్ ఏంటి? ఆ అవ్వ మిమ్మల్ని గుచ్చి గుచ్చి చూస్తాను బాస్. అడిపక్క చూడండి. వయసు అయినా కూడా మీ అందము స్టైలు మీ నుంచి పోలేదు. అందమా? అయితే మన గురించి కాదు, మిమ్మల్నే ఆ రోజు చూసినప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. ఏ రోజు చూసా? అల్లుడు గారు తమాషాలు ఆపండి. మీరు అనుకునేటట్టుగా ఇకపై మీ ప్రేమకు నేను అడ్డు చెప్పను. మీరు నిరభ్యంతరంగా మా చెల్లని పెళ్లి చేసుకోవచ్చు. అవ్వ సిగ్గుపడ్డం ఏంట్రా నీ అవ్వ? అయ్యో, నా చెల్లాయికి పెళ్ళనగానే సిగ్గు చూసారా? తన మనసంతా మీరే ఉన్నారు బావగారు. బావగారా? ఏంటయ్యా వాగుతున్నావు? మీకు నా మీద ఉన్న కోపం ఇంకా తీరలేదనుకుంటాను. 25 ఏళ్ల క్రితం మిమ్మల్ని విడగొట్టిన పాపానికి పరిహారంగా నా పేరున ఉన్న 5 ఎకరాల పొలాన్ని మీ పేరును రాసిచ్చేస్తాను. దయచేసి నా చెల్లెల్ని పెళ్లి చేసుకోండి. బాస్ ఆ అవ్వ మీ నాన్నగారి ఫ్లాష్ బ్యాక్ లో లవర్ అయి ఉంటుంది. మిమ్మల్ని మీ నాన్నగారు అనుకుని మీ ఇద్దరిని కలపడానికి ట్రై చేస్తున్నాడు వాళ్ళ అన్నయ్య. వచ్చే ముహూర్తంలోనే పెళ్లి చేసేస్తాను. చడి చప్పుడు లేకుండా ఒక పిల్లాన్ని కనిచ్చారంటే నా మేనల్లుడు నా మొహం మీద వచ్చేస్తాడు కదా. రే బాత్రూమ్ పైపు, నువ్వు మొహం కడుక్కోవడానికి నా పిల్లోడు వచ్చిపోయేలా. రే ఇక్కడ ఏదన్నా ఉంటే చూడగా నాడి కట్ చేసేస్తా. రే ఆగరా, ఆగు. అయ్యో ప్లేట్. సారీ. పర్వాలేదు తాత. తాత సెటప్ చేద్దాం చూస్తే ఇప్పుడు ఈ గెటప్ మనకి దెబ్బేసిందే. రొమాన్సా? 3 పూట్ల ముద్ద కోసం ఎంతకు దిగజారవలసి వస్తుందో. నువ్వు మాత్రం తగ్గొచ్చా? అది మాత్రం బాగుందా? నువ్వు అనిత, మురళి డ్రెస్ అంతా తడిసిపోయింది.
నా చిన్ని కుట్టి ఎండ ఓమన కుట్టి నా కోమా కుట్టి. హలో, ఏంటయ్యి మీరు చేసేది? ఇది ఒక రకమైన ట్రీట్మెంట్ అనమ్మా. దీని పేరు లవ్ హేలింగ్. ఇలాంటి వైద్యాన్ని నేను ఎప్పుడు వినలేదే. ఏంటిది ఇంతవరకు రింగు టోన్లో ఉన్న గొంతు బొంగు టోన్లో ఉంది? అడిగేది జ్ఞానల్ల ఆ చేచి. ఎవరది? నువ్వెందుకు వచ్చావు? పైత్యానికి వైద్యం చేయొచ్చు, వైద్యం చేయడం పైత్యం చూడకూడదు. పో అవతలకే. నా నాడిముత్తు వైద్యం చేయడం చూసాకే నేను ఇక్కడి నుంచి వెళతాను. ఆగు, ఎక్కడికి పోతున్నావు? ఆయన వైద్యం చేయడం చూసి నేర్చుకో. బాస్ అడ్డంగా బుక్ అయిపోయారు. బుక్ అయింది నేను కాదురా, జమీందారు. తీరా ఆయన. దీని పేరు భజన గుందం. భజన గుందం? మీరేదేదో చేస్తున్నారు, ఆ అవ్వ ఏదేదో అంటుంది, కానీ రెండు సింక్ అవుతున్నాయి. ఎలా బాస్? ఎవరికి తెలుసురా? ముందు దోశ పోసాను, మరి నెక్స్ట్ పొరాటా తిప్పుదాం. దీని పేరేంటో చెప్పనా? గుజలగిరి గుండం. ఇవిడ వీర లూజ్ అండి, ఈజీగా మోసం చేయొచ్చు అనుకుంటా. అదే మా బాబు గడి చేశాడు. ఆ స్పెషల్ వైద్యాన్ని నా కోసం ఒకసారి చేసి చూపించండి ప్లీజ్. ఏంటది? ఒంటికాలు చూడడం. ఏంటది? మన మీద డౌట్ రావచ్చు బాస్, ఏదో ఒకటి చేసేయండి. ఇప్పుడు మాత్రం నేనేం చేస్తున్నాను రా? అయ్యో, జుట్టు నాకు కాస్త పట్టుండేది, వీపు మొసాయిక్ రాయాలని ఉన్నగా ఉంది. రే జమీందారు చుట్టాలందరికీ కబురు పంపాను. ఓమన కుట్టి, అయ్యో పంది కుట్టి. చూర్ణం చెయ్యమంటే నాట్యమాడే నటరాజుల్లా పోషిస్తున్నారు. ఒంటికాళ్ళు చూర్ణం అంటే ఒక వేల్ని లాగడం అంతే కదా, దానికెందుకు ఇంత పని చేశారు? లేవండి బాస్, జాగ్రత్త. ఇదేదో ముందే చెప్పి చావచ్చు కదే. ఏంటి పెద్దయ్య గారి వీపు మీద మాడు వాసన వస్తుంది? అంటే తొందరలో వంటగదిలో నూనె తీసుకొచ్చేసాను బాస్. మిమ్మల్ని అడిగేది. అదేమీ లేదు, వేరే లెవెల్లో వైద్యం చేయడం వల్ల జమీందారు గారి నరాలన్నీ నలిగిపోయి అలా మాడు వాసన వస్తుంది. ఎందుకు ఇప్పుడు అలా సిగ్గుగా వెళ్తోంది? అదే కదా. రేయ్, ఏంట్రా ఇది? ఆవిడ మనసులో ఉన్నది ఈయన వీప్ మీద చూపించి వెళ్ళింది బాస్. ఇంకా నయ్యం పౌడర్ తో ప్రపోజ్ చేసింది. ఇదే రక్తంతో లెటర్ రాసుంటే ఈయన గతేమై ఉంటుందో ఆలోచించరా.